నవవిధ భక్తి మార్గముల గురించి నీకేమైనా తెలిస్తే కొద్దిగా చెప్పు అని ఆదేశించారు వరప్రసాద్ గారు. ఆయనకున్నటువంటి మాతృభక్తిని పితృభక్తిని పురస్కరించుకొని వారమ్మగారు శరీరాన్ని విడిచిపెట్టి పితృదేవతా మండలాన్ని చేరి సంవత్సరమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇదే ప్రాంగణంలో ఆ విషయం మీద పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను అని ఇక్కడికి రావడం జరిగింది. నవవిధ భక్తి మార్గములు అంటే భక్తితో అనుష్ఠించేటటువంటి 9 మార్గములు. మార్గములు వేరైనా చేరుకునేటటువంటి లక్ష్యము మాత్రం ఒక్కటే. భగవంతుణ్ణి చేరుకోవడం అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఉపయుక్తమైనటువంటి శరీరం ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఎందుచేత అంటే మిగిలిన ప్రాణులన్నిటికన్నా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఉపకరణం, కేవలం మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి ఉపకరణం స్వరపీఠిక. దానితో భగవన్నామ సంకీర్తనం చేసి తరించవచ్చు, భగవన్నామమును పలికి తరించవచ్చు. ధర్మమేది అన్న విషయంలో శాస్త్రాన్ని గురువుని ఆశ్రయించి తద్వారా భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. ఇందులో భక్తి అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. భక్తి అన్న మాట యథార్థమునకు తేలికగా అర్థం చేసుకోవాలి అంటే ప్రేమకు పర్యాయ పదం. ప్రేమయే భక్తి. ప్రేమ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలవబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మా గురువుగారు కనపడినప్పుడు నేను 2 చేతులు జోడించి నమస్కరించి వారితో మాట్లాడినప్పుడు నేను అభివ్యక్తం చేసేటటువంటి గౌరవం ఏదున్నదో దానిని గురుభక్తి అంటారు. గురువు పట్ల ఉన్నటువంటి గౌరవావిష్కరణ. అలాగే మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి, దేశభక్తి, గురుభక్తి ఇవన్నీ ఆ కోవలోకి వచ్చేటటువంటి విషయాలు. అలాగే నేను అలా రహదారి మీద నడిచి ఏదో ఒక దేవాలయానికి వెడుతున్నప్పుడు రహదారి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల అమ్మ అన్నం తిని 10 రోజులు అయింది అని తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే నా మనసు కరిగిపోయి దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వేద్దాం అనుకున్న 10 రూపాయలు హుండీలో వెయ్యడం మానేసి ఆ 10 రూపాయలతో ఒక రొట్టె కొని ఏడుస్తున్నటువంటి పిల్లకిచ్చి నేను సంతోషాన్ని పొందితే నాలో ఉన్నటువంటి ప్రేమ కారుణ్య రూపంలో ప్రవహించింది. దానిని కరుణ అంటారు. ఏదో నా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ నాతో ఆడుకుంటే వాడి పట్ల నాకు ఉన్నటువంటి అనుబంధము ప్రేమ ఆవిష్కృతమైతే దానిని వాత్సల్యము అంటారు. అలాగే గురువు శిష్యుడి పట్ల పొందిన భావన. అయితే భక్తి ప్రేమ ఒకెత్తు, కామము ఒకెత్తు. కామము ప్రేమలా కనపడుతుంది, కానీ కామము ఎప్పుడూ ప్రేమ కాదు. ఎందుచేత అంటే ప్రేమ ఎన్నడూ కూడా నాకు మళ్ళీ ఇది కావాలనేటటువంటి భావన ఉండదు. ప్రతిఫలాన్ని అపేక్షించనిది ఏదో అది ప్రేమ. అందుకే సర్వోత్కృష్టమైనటువంటి ప్రేమ ఎవరిది అంటే అమ్మది. అందుకే మొదటి నమస్కారం అమ్మకి, మాతృదేవోభవ అని. అది ప్రతిఫలాన్ని కోరదిహ. నాకు ఇది కావాలి పిల్లవాడి నుంచి అని ఏ తల్లి లోకంలో కోరదు. కుపుత్రోజాయి తత్కచితపి కుమాత నభవతి. అలాగే తండ్రి, అలాగే దైవం, అలాగే గురువు. తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారేమో కానీ అసలు ఇక మళ్ళీ శరీరంతో పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేయగలిగినటువంటి ప్రజ్ఞ కారుణ్యము కలిగినటువంటి గురువుకి తిరిగి ప్రత్యుపకారము చెయ్యగలిగినటువంటి వాడు, కృతజ్ఞతని ఆవిష్కరించగలిగిన శక్తి కలిగిన వాడు లోకమునందు ఉండడు. అందుకే భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో ఆ తల్లి రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటుంది, నువ్వు సాక్షాత్తు కృష్ణ భగవానుణ్ణి తీసుకొచ్చావు, నీకు నేనేమి ఇవ్వగలను, నీకు నేను తిరిగి ఏమి ఇవ్వలేను. అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువుకి ఇది ఇవ్వగలము అన్న మాట లోకంలో అన్వయం అవ్వదు. ప్రేమ భక్తి ఇటువంటివి కరిగిపోయేటట్టుగా చేస్తాయి. కామము గట్టిపడిపోయేటట్టుగా చేస్తుంది. కామము ఏ వస్తువు పట్ల నాకు అనురక్తి కలిగిందో అది నాదైపోవాలి, నా చేత భోగింపబడాలి, నేను దాన్ని అనుభవించాలి, నాకు తప్ప అన్యులకు దక్కకూడదన్న భావన కామమునందు సుస్పష్టంగా ఉంటుంది. అందుకే
కామము మనసు పాషాణమయ్యేట్టు చేస్తుంది, ప్రేమ కరిగిపోయేటట్టు చేస్తుంది. భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏమి అంటే తాను కరిగిపోయి ఇక ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలా గుర్తుపట్టడానికి వీలుండదు. అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శివానంద లహరిలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన మాట చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టటి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు. నది ప్రవహించి 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 వెళ్ళిపోతుంది, దానికి ఎవరు దారి చెప్పరు. వెళ్ళి వెళ్ళి సముద్రమునందు సంగమిస్తుంది. ఆ సంగమించినప్పుడు తీయటి నీరు కలిగినటువంటి నది, ఒక పేరుతో ప్రవహించినటువంటి నది, ఒక మార్గంలో ప్రయాణించినటువంటి నది సముద్రంతో కలిసిపోయిన తర్వాత ఇక విభాగం చేసి చూపించడానికి అవకాశం ఉండదు. ఇది గోదావరి అని కానీ, ఇదిగో ఈ నీళ్లు తీయగా ఉంటాయని కానీ చెప్పడం కుదరదు. నది అన్నీ వదిలిపెట్టి సముద్రమునందు కలిసిపోవడం ఎలా ఉంటుందో, భక్తి చరమస్థితిని పొందిన తరువాత భగవంతునితో అభేద రూపాన్ని పొంది జీవబ్రహ్మైక్య స్థితిని పొందేటటువంటి రూపం అలా ఉంటుంది. భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏది అంటే ఎవరి యందు భక్తిని పొందాడో ఆ పరమేశ్వరుని కన్నా భిన్నము కానటువంటి స్థితిలో కలిసిపోవడం, అవిభాజ్యమైపోవడం. అది సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరుత్యుచ్యతే అంటారు శంకరులు. అటువంటి భక్తి అనుష్ఠానమునందు 9 మార్గములను చెప్పారు. ఇందులో ఏ ఒక్క మార్గమైనా సరే మనసు దేని వైపుకి అనురక్తమవుతుందో ఆ మార్గాన్ని పట్టుకుంటే లక్ష్యము మాత్రము ఒకటే, చేరుకునేది మాత్రం చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి చేరుతారు అని. ఇది భాగవతంలో ప్రహ్లాదుడు ప్రతిపాదించాడు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 భక్తి మార్గములను చెప్పాడు. శ్రవణం వినడం, కీర్తనం ఈశ్వరుడి యొక్క సంకీర్తనం చేయడం, స్మరణం భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉండడం, పాదసేవనం ఈశ్వరుడి యొక్క పాదసేవ చేయడం, అర్చనం ఈశ్వరుడి యొక్క పూజాధికములను నిర్వహించడం, వందనం నమస్కరించడం, దాస్యం దాస్యభక్తి, సఖ్యం స్నేహభావాన్ని పొందడం, ఆత్మనివేదనం సర్వస్య శరణాగతి సమస్తము ఈశ్వరునికి సమర్పించడం. ఇవి 9 రకములైనటువంటి భక్తి మార్గములని పెద్దలు ఒక్కొక్క మార్గమునందు తరించినటువంటి వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క భక్తి మార్గానికి ప్రతినిధులు